హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బిగ్ బాస్ 10 కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే పోయినసారి నుంచి చాలామంది ఏర్పడ్డారు. ఎందుకంటే సామాన్యులు ఎంటర్ అవుతున్నారు, సామాన్యులు గెలుస్తున్నారు, మన సామాన్యులు గెలవాలరా అనే ఆలోచనతోటి చాలామంది ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. తర్వాత సెలబ్రిటీస్ ఎక్కువగా కన్నడ వాళ్ళు అవ్వటం, ఆ కన్నడ వాళ్ళు ఇందిరా మన దగ్గరికి వచ్చే తెలుగు వాళ్ళు అన్నట్టుగా ఫీలింగ్తో కూడా కొంతమంది సామాన్యుని గెలిపించుకోవడం జరిగింది. దాని తద్వారా పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇది ఈ సెప్టెంబర్ ఎప్పుడు ప్రారంభం కాకపోతే 10న సెప్టెంబర్ 10న బిగ్ బాస్ ప్రారంభమవుతుంది. అంటే బయట తెలుస్తున్న టాక్ అది ప్రారంభం కాబోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అవ్వబోతున్నారా? మరొక తనూజ వస్తుందా? బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుందా? లేక మరో కళ్యాణ్ రాబోతున్నాడా? మరి మరో కళ్యాణ్ గెలిపించడానికి మరో తనూజ సెలబ్రిటీల నుంచి ఎవరు వస్తున్నారు? మరి సామాన్యుని గెలిపించడానికి ఏ సెలబ్రిటీ వస్తున్నారో, తనూజ లాంటి సెలబ్రిటీ, అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి బిగ్ బాస్ తెలుగు 10 అనేది 9 సూపర్ హిట్ అయింది. ఎందుకంటే అగ్ని పరీక్ష పెట్టడం, దాని ద్వారా సామాన్యులను తీసుకోవటం, సామాన్యుల్లో అతి సామాన్యుడైన ఎవరికి తెలియని పర్సన్ కళ్యాణ్ గెలవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా కదా. సెలబ్రిటీస్ అంటే సీరియల్ నటులు, వాళ్ళు సీరియల్లో అందరికీ తెలుసుంటారు. వాళ్ళకి కొంత ఫ్యాన్ బేస్ అనేది బయటే ఉంటుంది కదా. ఎవరికి తెలియకుండా అసలు కళ్యాణ్ అంటే ఎవరో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఉండే పర్సను, ఒక జవాను, ఎక్కడో బోర్డర్లో ఉండే జవాను, ఎవరికి తెలియని పర్సను ఈ అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది తెలియటం, తద్వారా బిగ్ బాస్ 9లోకి అడుగు పెడతాం. ఆ బిగ్ బాస్ 9లో తనకంటూ ఒక స్టాండ్ తీసుకొని, తనకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకొని, తను ఏంటనేది నిరూపించుకొని, తనకి బిగ్ బాస్ షో మీద, నటన మీద ఎంత కోరిక ఉందో, ఎంత అభిలాష ఉందో, తనేంటో నిరూపించుకొని కప్పు అయితే అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ విధంగా చాలామంది ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు. మామూలుగా కాదైతే కళ్యాణ్కి సామాన్యుడు, ఎవరికి తెలియని పర్సను, ఎవరికి నిజంగా ఇప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలంటే, ఎవరికి తెలియని అవసరం లేదు. బయట ఎంత సెలబ్రిటీలైనా, ఎంత ఫాలోవర్స్ ఉన్నా, అక్కడికి వచ్చేటప్పటికి హౌస్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది, దాన్ని గమనించి ఫ్యాన్ బేస్ బాగా ఏర్పడతారు. ఈ ఫ్యాన్ బేస్ స్టాండర్డ్ వీళ్ళు విన్నర్ రేస్ వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అంత ఫ్యాన్గా ఓన్ చేసుకుంటారు. నిజంగా మా కళ్యాణ్ ఎంత ఓన్ చేసుకున్నారంటే, మా ఇంట్లో పిల్లాడని, మా తమ్ముడని, మా కొడుకని, మా మనవడని, మా జవానని అని ఎంతమంది ఓన్ చేసుకున్నారు. తన ఫ్యామిలీ మెంబర్లుగా, తన సొంత బిడ్డగా ఎంతమంది ఓటేసుకున్నారు సామాన్యుడని కదా. మరి ఎవరికి తెలియని వ్యక్తే మరి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని ఒక విన్నర్ రేస్కి వెళ్ళి కప్పు తీసుకున్నాడంటే సామాన్య విషయం కాదు అది. మరి వీళ్ళు బయట ఎవరో తెలియదు కదా, బయట ఫ్యాన్ బేస్ ఏం లేదు కదా అంటే లేదు. అయినా కానీ వాళ్ళ బిహేవియర్, హౌస్లో వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళ బిహేవియర్ని బట్టే ఫ్యాన్ బేస్ ఏర్పడతారు. గేము లాజికల్ అయి పక్కన పెడితే బిహేవియర్ చూస్తారు చాలామంది కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ చూసేవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుంది బిహేవియర్ చూస్తారు. వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, ఎలా మాట్లాడుతున్నాడు, లేడీస్ని ఎలా గౌరవిస్తున్నాడు అనేది చూస్తారు పెద్దవాళ్ళు. అది యూత్ అనుకో, గేమ్స్ ఏం ఆడుతున్నాడు, తనుజ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇది చూస్తాడు కదా. ఆ విధంగా పిల్లలు కూడా కళ్యాణ్ అన్న అనే విధంగా కళ్యాణ్ మలుచుకున్నాడు. తనేంటో నిరూపించాడు హౌస్లో. తద్వారా బయట ఎవరికి తెలియని పర్సను, బయట ఏ ఫ్యాన్ బేస్ లేని పర్సను, ఎవరో కూడా తెలియని పర్సను, అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇక్కడ అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి తనేంటో నిరూపించుకుని ఒక ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మన సెలబ్రిటీలోకి వస్తే, సెలబ్రిటీలో తనూజ ఎవరంటే, తనూజ ఆల్రెడీ సీరియల్ నటి, అందరికి పరిచయం. తనూజ ప్రవర్తన చాలా మంచిది, తనూజ మనస్తత్వం కూడా చాలా మంచి పిల్ల. ఎందుకంటే హౌస్లో చూసాం కదా మనం, సీరియల్ పరంగా కూడా చాలా మంచి క్యారెక్టర్లు చేసింది. ముద్దమందంలో ఎంత అందంగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది. ముద్దమందాల సీరియల్ తోటే చాలామంది ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు. తద్వారా మా అమ్మాయి, మా మనవరాలు, అక్కడ స్టేజ్ మీద కూడా, బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా మా మనవరాలు అన్నవాళ్ళు ఉన్నారు, మా కూతురు అన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అలా అనిపించుకునే విధానం, నడవడిక, పద్ధతి, కట్టుబొట్టు తనుజ చాలా బాగా బిహేవ్ ఉంటుంది. తనుజ బాగుంటుంది. మళ్ళీ
తనుజ హౌస్లో కట్టే చీరలను బట్టి కూడా బయట చీరలు కడతాం నేర్చుకున్నారు పిల్లలు. అట్లా కట్టుకోవాలి, అలా ఉండాలని. అట్లా కొంతమంది ఎలా ఉంటుందంటే హౌస్లో వాళ్ళు ప్రవర్తించే తీరు తను ఓన్గా చేసుకొని బయట వాళ్ళు కూడా మేము కూడా అలా ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళు బాగున్నారు కదా, తనుజ బాగుంది కదా, అట్లా మేము కూడా చీర కట్టుకుంటున్నాం అని బయట అనేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు అలా అలవరుచుకున్నవాళ్ళు, తనుజలాగా అలవరుచుకున్నవాళ్ళు. మరి ఇంత చాలా తెలివైన పిల్ల. హౌస్లో కూడా మనం గేమ్స్ చూసాం కదా, చాలా తెలివిగా ప్రవర్తించింది, చాలా తెలివిగా ఆడింది. ఎన్నోసార్లు కెప్టెన్ కూడా ట్రై చేసి ఓడిపోయింది. మరి అలాంటి తనుజ, అంత తెలివిగల తనుజ, అంత బయట ఫ్యాన్ బేస్ ఉన్న తనుజ, ఆ గేమ్స్లో తెలివిగా ప్రవర్తించిన తనుజ, తనకంటూ ఒక స్టేజ్ని ఏర్పరచుకున్న తనుజ మరి ఎందుకు రన్నర్గా మిగిలిపోయింది? ఎందుకు రన్నర్గా మిగిలిపోయింది అంటే ఒక్కటి ఆలోచించాలి. ఇక్కడ సెలబ్రిటీలు అనేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు సెలబ్రిటీలే వాళ్ళు. అందరికి ఎలా ఉంటుందంటే అరే మన సామాన్యుడు అనేప్పటికి ఎట్లా ఉంటుంది అంటే ఓన్ అన్నట్టు ఉంటుంది, సొంతం అన్నట్టు ఉంటుంది. ఆ సొంతం అనేది వాళ్ళే గెలిచినంత ఫీల్ అవుతారు. సామాన్యుని గెలిపించుకుంటున్నామంటే వాళ్ళే గెలిచినంత ఫీల్ అయిపోతారు. ఆ ఫీల్ అయ్యి సామాన్యుడే గెలవాలి అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే తనుజ అంటే ఇష్టం లేనిదని కాదు, తనుజ ఫ్యాన్ బేస్ అనేది లేరని కాదు. తనుజ ఫ్యాన్ బేస్ లేకపోతే రన్నర్అప్కి ఎలా మిగులుతుంది కదా. చిన్న కొంచెం పాయింట్ల తేడాతోటే తనుజ రన్నర్గా మిగిలింది. కానీ అలాగని తనుజ ఫ్యాన్ బేస్ లేరా, తనుజ గెలవటం ఇష్టం లేదా అని కాదు. తనుజ గెలవటం కూడా ఇష్టం కాబట్టి రన్నర్గా మిగిలింది. అయితే దాంట్లో 1% సొంత చేసుకున్నారు. అరే మన సామాన్యుడు గెలిస్తే మనం గెలిచినట్టే అనే ఫీలింగ్లో ఉండి అదే మైండ్కి తీసుకొని అదే సొంతం చేసుకొని సామాన్యుని గెలిపించుకున్నారు. అంటే ఎప్పుడు సెలబ్రిటీలు గెలుస్తున్నారు కదా, సెలబ్రిటీలు ఎప్పుడు గెలుస్తుంటే దాంట్లో బయట అన్నట్టు కిక్కే ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడు సెలబ్రిటీలే, స్టేజ్ మీద సెలబ్రిటీలే, ఎన్నో అవార్డులు అందుకుని ఉంటారు వాళ్ళు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా ఎప్పుడు వాళ్ళే తీసుకుంటా ఉంటే పాతక చింతక పచ్చడిలాగా కిక్కే ఉందబ్బా. అప్పుడు ప్రశాంత్ వచ్చాడు, సామాన్యుడిగా బాబు గెలిపించుకుంటే అందరిని ఎత్తులు చేతులు పెట్టాడు కదా, అందరు ఆశలు నిరుగరిచాడు. అట్లా కాకుండా సామాన్యుడిని ఈ విధంగా మళ్ళీ కళ్యాణ్ చూశారు. జవాన్ అంటే కొంచెం నిజాయితీపరుడు, చాలా స్టాండ్ తీసుకుంటాడు, నిజాయితీగా ఉంటాడు. అలాంటి పర్సన్ని గెలిపించుకున్నారంటే నిజంగా ఫ్యాన్ బేస్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా, ఫ్యాన్ బేస్కి హ్యాట్స్ ఆఫ్. నేను కూడా జవాన్ అంటే ఓన్గా అనుకున్నాను. ఎవరైనా సామాన్యుడు అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు, వాళ్ళే గెలిచినంత ఫీల్ అయిపోతారు కదా. ఆ ఉద్దేశంతో కళ్యాణ్ గెలిపించారు. అంతేగాని మరొక తనుజ వచ్చిద్దా, మరొక కళ్యాణ్ వస్తారంటే వస్తారు. అట్లయితే మరి ఈసారి ఏ తనుజ రాబోతుంది, ఏ కళ్యాణ్ రాబోతున్నాడు? మరో కళ్యాణ్ తనుజ రాబోతుందా, మరో కళ్యాణ్ రాబోతున్నాడా, మరో తనుజ రాబోతుందా? మరి మరో కళ్యాణ్ గెలిపించడానికి మరో తనుజ రావాలి కదా. మరి ఎవరు వస్తున్నారు అది చూడాల్సి ఉంటుంది. మనం సేమ్ అలాగే మనస్తత్వం, అలాగే బిహేవియర్ అలా ఉండేవాడు రావాలి కదా. అందరికీ అలాగ రాదు, అందరికీ అలా బిహేవియర్ రాదు. ఇప్పుడు కళ్యాణ్ లేడీస్ని చాలా గౌరవించేవాడు హౌస్లో. మరి అలా గౌరవించే వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారని కాదు, ఉంటారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉంటారు. అందరికీ లేదు కదా. మరి ఈసారి మరి అగ్ని పరీక్షలో 10 మందిని తీసుకోబోతున్నారంట. 10 మంది అంటే బిగ్ బాస్ అన్న కాబట్టి 10 మందిని తీసుకోబోతున్నారంట. 10 మందిని తీసుకుంటే మరి సెలబ్రిటీలు 10 మందిని తీసుకుంటే 10, 10, 20 అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు. ఒకసారి 5గురినేగా తీసుకున్నారు, మరి ఈసారి 10 మందిని తీసుకోబోతున్నారంట. మరి తీసుకుంటే ఎట్లా ఉంటుందో చూడాలి మనం. మరి మరో కళ్యాణ్ ఎవరు వస్తున్నారు, మరి వేటలో ఈ అగ్ని పరీక్షలో మరో కళ్యాణ్ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు BB10లో అడుగు పెట్టబోతున్నారు, ఎవరు కళ్యాణ్ గెలవబోతున్నాడు, తర్వాత మరో సెలబ్రిటీ స్థానంలో మరో తనుజ ఎవరు రాబోతున్నారు, మరి స్టేజ్ లోపలికి వచ్చి మరొక కళ్యాణ్ని మరొక తనుజ గెలిపించడానికి వస్తుందా? రావచ్చు, వస్తారు. మనస్తత్వం కల్లా ఒక 1% డిఫరెన్స్ తోటి అందరూ మనస్తత్వాలు మంచిగానే ఉంటాయి. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళే తన్నుకోవాలి, వాళ్ళే గుద్దుకోవాలి, వాళ్ళే నవ్వుకోవాలి, వాళ్ళే కలిసిపోవాలి. కాబట్టి ఎవరు వస్తున్నారో చూద్దాము. మరో కళ్యాణ్ ఎవరవుతారు, మన తనుజ ఎవరవుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సింది. మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.